హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. టుడే ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేసేసాను. వర్క్స్ అన్నీ అయితే పాత్రలు బయట ముగ్గులు అన్నీ వేసేసాను అనమాట. ఇది డైలీ వ్లాగ్ అనమాట, హోమ్ వ్లాగ్. సో వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా. సో ఈరోజు డైలీ వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు వర్క్ అయితే అయిపోయింది కానీ బట్ కొంచెం నీరసంగా ఉంది. ఇంకా చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసాను. బయట నుంచి టిఫిన్ ఏమో కానివ్వండి, ఆ చట్నీ కవర్లు తీసేటప్పటికి ఆ దారాలు వాళ్ళు ఎందుకని చుడతారో అస్సలు అర్థం కాదు. అవి తీసేటప్పటికి చేతులు మొత్తం నొప్పి వచ్చేస్తాయి అన్నమాట. ఫైనల్గా సాయిరాం వచ్చింది అనుకొని టిఫిన్ అయితే తినేసాను. తర్వాత బాబుని కూడా పిలిచాను అనమాట, రానన్న తిందు అనేసి. బాబు కూడా వచ్చాడు. సో బాబుకు కూడా టిఫిన్ అనేది పక్కన ప్లేట్లో అయితే పెట్టేశాను. ఈరోజు టిఫిన్ చేసేంత ఓపిక అయితే లేదు ఎందుకో మరి. డైలీ అయితే చేస్తాను, ఎప్పుడు రేర్ అనమాట బయట తేవడం హెల్త్కి అయితే అంత మంచిది కాదు కానీ బట్ అప్పుడప్పుడు తప్పదు. ఇంకా మరి మనకు ఓపిక లేదు అనుకున్నప్పుడు తప్పదు ఇంకా. సో ఈరోజు అయితే బయట నుంచి తెప్పించేసాను. బాబుని కూడా పిలిచాను. హాలిడేస్ కదండి, మీతో ఒక విషయం అయితే షేర్ చేయాలి. అసలు హాలిడేస్లో మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. పిల్లలకి ఇద్దరికి సార్కి యుద్ధం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు వస్తుందో ఏంటో ఆ ఫైటింగ్ మనకైతే లాజిక్ ఉండదు, అసలు అర్థం కాదు. సో మీకు ఎలా ఉంది? హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి, మీకు ఎలా ఉందో చెప్పండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మనకి హాలిడేస్ అయిపోయేటప్పటికి మమ్మీస్కి అందరికీ ఫుల్ వర్క్ అనమాట. సో బాబుకి అయితే టిఫిన్ పెట్టేసాను. ఇంకా మళ్ళీ అనదర్ వర్క్ అయితే ఉంది కదా. సో ఈరోజు బట్టలు నిన్న ఫుల్గా ఉతికాను అనమాట. అవన్నీ మడతేయడం నైట్ అయితే కుదరలేదు. కొంచెం పార్లర్ వర్క్ అయితే ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు నేను బ్యూటిషియన్ అని. సో పార్లర్లో హౌస్లో రెండు మేనేజ్ చేస్తూ ఉంటాను. పార్లర్లో హెవీ వర్క్ ఉంది అన్నప్పుడు ఇంట్లో వర్క్ ఆగిపోతూ ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్లో ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ 10 లోపల ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటాను అనమాట. 10 పైన రెడీ అయ్యి పార్లర్ వర్క్స్ చూసుకుంటూ ఉంటాను. బట్టలు అయితే అన్నీ మడతేసాను, కబోర్డ్స్లో పెట్టేయడానికి తీసుకెళ్తున్నాను. బాబువి అలాగే నావి, మా హస్బెండ్ సార్వి. సో ఇవన్నీ అయితే మడతేసి పెట్టడానికి తీసుకెళ్తూ ఉన్నాను. సో ఇన్ని బట్టలు అసలు ఈ సమ్మర్లో ఎందుకు పడతాయి నాకైతే అర్థం కాదు. సమ్మర్లోనే ఎక్కువ పడుతూ ఉంటాయి, ఎందుకంటే కొంచెం స్వెట్ వస్తేనే తీసేస్తూ ఉంటారు కాబట్టి సమ్మర్లో బట్టలు ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉతికినా వస్తూనే ఉంటాయి. అసలు ఈ బట్టలకి కొరవ అనేది ఉండదన్నమాట. ఇంకా సమ్మర్ అంటే తెలిసిందేగా మరి, బట్టలు అయితే ఎక్కువ పడతాయి. వింటర్లో అన్నీ ఉండవు అనమాట. సో బట్టలన్నీ అయితే ఉతికి ఆరేసాను. ఆల్రెడీ నిన్న ఉతికినటువన్నీ మడతేసి కబోర్డ్స్కి అయితే పెట్టేశాను. మనకి కొన్నే కాబట్టి ఇటు సైడ్ ఆరేస్తున్నాను. ఎక్కువైతే సందు ఉంది చూడండి, ఆ సందులో 2-3 తీగలు ఉన్నాయన్నమాట. మొత్తం నీట్గా ఆరిపోతాయి. బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఫుల్ బాగుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. చక్కగా ఒక 1 అవర్ 1.5 అవర్ కల్లా మొత్తం ఆరిపోతున్నాయి అన్నమాట. బట్టలు అయితే ఆల్రెడీ ఉతికి ఆరేసాను. అసలు బట్టలు ఉంటే అసలు ఇంట్లో ఇష్టమే ఉండదండి. ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి బకెట్ అయితే కడిగేసాను. మళ్ళీ ఇంట్లోకి వచ్చి బ్యాక్ టు వర్క్ అనమాట. ఫైనల్గా కసువులు అయితే మిగులున్నాయి. కసువులన్నీ నీట్గా చిమ్మేస్తున్నాను. కసువులు చిమ్మేసానంటే ఆల్మోస్ట్ మన వర్క్స్ అన్నీ అయిపోయినట్టే. సో అలాగే ఈ వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసుకునేటప్పటికి 10:20 అయిందనమాట టైము. ఎంత లేదు అన్నా 10 ఈజీగా అవుతుంది అనమాట. మీకు కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ హాలిడేస్లో పిల్లలతో అల్లరి ఎలా ఉంది? హాలిడేస్లో అలాగే ఏమన్నా బయటికి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా? ఓకే మరి కొత్త ఆవకాయ అయితే రెడీ చేశాను. నచ్చితే లైక్ చేయండి.